హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషం ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినములో ప్రవేశపెడుతూ ఉన్నారు. అందుని బట్టి దేవుడి నామాన్ని మహిమపరిచి గణపరిచే వారముగా ఉన్నాము. నేటి ధ్యానాంశము సంఖ్యాకాండము 17వ అధ్యాయము మొదటి రెండు వాక్యాలను గమనిద్దాము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబములను ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలు తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయవలెను. ఈ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడును గాక. ఆమేన్. 16వ అధ్యాయములో ఆ యొక్క అధ్యాయాన్ని అంతయు కూడా పరిశీలన చేసినట్లయితే మోషే అహరోనుల పైన కోరాహు, వారి యొక్క కుటుంబీకులు, వారి యొక్క పరిచారకులు వీరందరూ కూడా 250 మంది తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. తిరుగుబాటు చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా మోషే ఏమంటూ ఉన్నారంటే, ఒకవేళ మీరు చేసినటువంటి అభియోగము, మీరు చేసినటువంటి ఈ యొక్క అబ్జెక్షన్ ఏదైనా సరే అది దేవునికి అనుకూలమో లేక ప్రతికూలమో పరిశీలన చేద్దాం. మీరు చేస్తున్నటువంటి పని ఏమిటంటే యాజకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి యాజకత్వము మాకు మా కుటుంబానికి అప్పగించినటువంటి బాధ్యత. వారు కూడా వారి యొక్క కుటుంబీకులే అయినను దేవుడు ఒక్క కుటుంబాన్ని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. అది అహరోను కుటుంబము మాత్రమే. హల్లెలూయా. వారి యొక్క ఆలోచన ఎంతవరకు కూడా దేవుడు డైరెక్ట్గా వారితో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు డైరెక్ట్గా మోషేతో మాట్లాడుతూ ఉన్నారు, అహరోనుతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ఆధిపత్యము మాకు కూడా కావాలి, ఆ నడిపింపు మాకు కూడా కావాలి, మేమంతా దానికి సమర్థులము కామా అని ఈ యొక్క కోరాహు ఆలోచన చేస్తూ ఉన్నాడు. వీరి యొక్క దేవుని మందిరములో వారి యొక్క విధి ఏమిటి అంటే మందసము మోయువారిగా ఆ యొక్క ఆలయాన్ని, పరిశుద్ధ ఆలయాన్ని వారు చక్కగా అలంకరణ చేయడానికి అర్హులుగా ఉన్నటువంటి వారు. అటువంటి గొప్ప పని వారికి ఎట్లా కనపడుతుందంటే ఆధిపత్యము చేయాలి, ఈ పని మాకు ఇష్టము లేనటువంటి పని అని వారు తిరుగుబాటు చేసి వారు అంటూ ఉన్నారు మోషేతో, ఇంతవరకు చాలు, ఇక నుంచి మేము చూసుకుంటాం. వెంటనే మోషే అంటూ ఉన్నారు, రేపటి దినాన మీరు కూడా ధూపార్తలు తీసుకొని రండి. తీసుకొని వచ్చినట్లయితే ఇరువురు కూడా మా పక్షాన మేము వేస్తాం, మీ పక్షాన మీరు వేయండి. ధూపార్తులు ఎవరిది దేవుడు అంగీకరిస్తారో వారు మాత్రమే దేవునికి పరిచారకులుగా ఉంటారు, ఆయన యొక్క సేవ చేయడానికి అర్హత కలిగినటువంటి వారని మోషే చెప్పిన వెంటనే ఆ ప్రకారముగా వారందరూ కూడా వారి వారి దుంపార్తులను వెలిగించుకొని వచ్చేసరికి వెంటనే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వారు అగ్నిని వెలిగించేసరికి వారిని దహించి వేస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. ఆ దహింపు కొంతమంది ఆ భూమి నెరవిడిచి చనిపోతూ ఉన్నారు, కొంతమంది వారు వెలిగించినటువంటి అన్యాగ్ని వారిని దహించే విధముగా ఉన్నదని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్న ప్రియులారా, ఎప్పుడైతే ఆ అన్యాగ్ని వారిని కాల్చుకుంటూ వస్తూ ఉన్నదో వారు బూడిదైపోతూ ఉన్నారు అక్కడికక్కడే. అక్కడ ఎప్పుడైతే అట్లా జరుగుతూ ఉందో ఆ యొక్క పరిణామాన్ని చూసి మోషే అహరోనుని అర్జెంటుగా అక్కడికి వెళ్ళి నిలబడు అని చెప్పిన వెంటనే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడికి వెళ్ళి నిలబడుతూ, ఆయన నిలబడిన వెంటనే ఆ చనిపోయిన వారు ఆయన నిలబడిన దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతూ ఉంది మరణం. ఆగిపోయి తన వెనకాల ఉన్నటువంటి ఆ పాపములో పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడుతూ ఉన్నారంట. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడబో మాట ఏమిటంటే సంఘము పట్ల, కుటుంబము పట్ల నీ భారము ఎట్లా ఉంది. యాజకుడైనటువంటి అహరోను వచ్చి నిలబడిన వెంటనే ఆ యొక్క మిగిలినటువంటి
ఆ పాపములో శేషించినటువంటి వారందరూ కూడా అక్కడికక్కడే బ్రతికిపోతూ ఉన్నారు. దేవుని దయను పొందుకుంటూ ఉన్నారు. వారు చేసినటువంటి పశ్చాత్తాపాన్ని బట్టి, వారు కనపరిచినటువంటి విధేయతను బట్టి, అహరోను చూపించినటువంటి ఆ యొక్క విధేయతను బట్టి అందరూ కూడా రక్షించుకుంటూ ఉన్నారు. తద్వారా వారిలో కలిగినటువంటి ఈ గొప్ప విభేదాల వల్ల దేవుడు వారికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అదేమిటంటే ప్రతి గోత్రములో వారి యొక్క పెద్ద పేరు ఆ గోత్రానికి ఒక కర్రను తీసుకొని వచ్చి దానిపైన రాయాలి అని చెప్తూ ఉన్నారు. అయితే 12 గోత్రికులు 12 కర్రలు తీసుకొని రాగా అహరోను ఆ గోత్రికులు కూడా తీసుకొని వచ్చేసరికి రాత్రికి రాత్రి ఏం జరుగుతుందంట, అహరోను కర్ర మాత్రమే చిగురిస్తూ ఉన్నదండి. నేను అంటూ ఉన్నాను, నీ విశ్వాస జీవితాన్ని బట్టి, నీ విశ్వాస ప్రయాణాన్ని బట్టి మోడు బారిపోయినటువంటి నీ ఆశలు చిగురించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. మోడు బారినటువంటి జీవితాన్ని చిగురింప చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. చాలా సందర్భాలు అనుకుంటే ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇది నాకు కాని పని అనుకున్నటువంటి సందర్భాలు అనేకములు ఉండగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని దానిని చిగుర్చడానికి, అంటే దానిలో జీవాన్ని కలగచేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మొట్టమొదటిగా నీ ఆత్మల భారము కలిగి అనేకులకు మాదిరిగా ఉండగలిగితే, హల్లెలూయా. అహరోను అక్కడున్నటువంటి మిగిలిన శేషించిన పాపపు జీవితములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అడ్డుగోడగా నిలబడుతూ ఉన్నాడు. అయ్యా, ఈ మరణము నన్ను దాటి వెళ్ళనివ్వండి. అభాగ్యులు, అవివేకులు, వారికి ఏమీ కూడా తెలియదు కాబట్టి మరణము నన్ను దాటి వారి పైన వెళ్ళండి అనేసరికి ఆ మరణము కాస్త నిలిచిపోతూ ఉన్నది. దేవుని యొక్క సేవకుడు నిలబడినట్లయితే, హల్లెలూయా, కుటుంబము పక్షాన దేవుడు అద్భుత కార్యాన్ని చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ అనేకుల పక్షాన నేను కవ్వొత్తిలాగా కరిగిపోగలుగుతూ ఉన్నావా? ఉదయకాల సమయం ఆలోచన చేయవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. అక్కడ చాలా చేరువుగా ఉన్నది. నీవు ఈ లోకానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తూ నీకు అప్పగించినటువంటి బాధ్యతను నువ్వు పక్కన పెట్టేస్తే ఏమైపోతాడు? ఆలోచన చేయగలుగుతూ ఉన్నావా? ఆది కాండములోనే దేవుడు అంటూ ఉన్నాడు, ప్రతి నరుని గూర్చి తన సహోదరుని విచారణ చేయుదును. అడుగుతూ ఉన్నాడు, భారము కలిగి ఉంటున్నావా? బాధ్యతగా వ్యవహరిస్తూ ఉన్నావా? సంఘము పట్ల, కుటుంబము పట్ల నీ వైఖరి ఎట్లా ఉన్నదని ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఆలోచన చేయగలుగుతున్నాం. దేవుడి చిన్న మాటలు నేను ఇంట్లో దీవించినగా కూడి ఉన్న మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను.